మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది. 83 మున్సిపాలిటీలు 5 కార్పొరేషన్లను గెలిచిన హస్తం పార్టీ ఓవరాల్ గా 75% సీట్లను కైవసం చేసుకుంది. ఇటు కార్పొరేషన్లోనూ కాంగ్రెస్ విక్టరీ కొట్టింది. 7 5 గెలిస్తే బీజేపీ 2 గెలిచింది. 14 మున్సిపాలిటీల్లో హంగు రావడంతో అక్కడ ఏ పార్టీ పాగా వస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పట్నం ప్రజలు హస్తం పార్టీకి జై కొట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దూసుకు వెళ్లింది. దాదాపు 75% పైగా స్థానాలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. మొత్తం 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 83 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 15, బీజేపీ 2, ఎంఐఎం 1, ఫార్వర్డ్ బ్లాక్ 1 మున్సిపాలిటీలను చేజిక్కించుకుంది. దక్షిణ తెలంగాణ జిల్లాలను ఊడ్చేసింది కాంగ్రెస్. మహబూబ్ నగర్ తో పాటు రంగారెడ్డి జిల్లాలోనూ హస్తం పార్టీ ఆధిక్యత కొనసాగింది. నల్గొండ, ఖమ్మం కార్పొరేషన్లలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. హుజూర్ నగర్, నేరేడుచర్లలో హస్తం పార్టీ హవా కనిపించింది. ఇక మెదక్, వరంగల్లో అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది కారు పార్టీ. నేరేడుచర్ల, హుజూర్ నగర్, హాలియా, కోదాడ, నందికొండ, చండూరు, చిట్యాల, బూత్పూర్, ధర్మపురి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయ కేతనం ఎగురవేసింది. భీమ్గల్, బిచ్కుంద, బాన్సువాడ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలిచింది. ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాద్, చెన్నూరు, మంతని, హుస్నాబాద్లో హస్తం పార్టీ హవా కొనసాగింది. మరిపేట, డోర్నకల్, నారాయణఖేడ్, సంగారెడ్డి, ఆందోల్, జోగిపేట, సదాశివపేట, రామయంపేటలో చేయి పార్టీ గెలిచింది. హుజూరాబాద్, కొల్లాపూర్, కల్వకుర్తి, మద్దూరు, పబ్బేరు, స్టేషన్ గన్పూర్, మదిర, అశ్వరావుపేట, ఇల్లందు, ములుగు, యాదగిరిగుట్ట, ఆలేరులో విజయం సాధించింది. ఇక బీఆర్ఎస్ కేవలం 15 స్థానాల్లో మాత్రమే గెలిచింది. గడ్డపోతారం, ఇంద్రేశం, అయ్యిజా, తొర్రూరు, ఇబ్రహీంపట్నం, తిరుమలగిరి, ఆమన్గల్, సిరిసిల్లలో గులాబీ పార్టీ దూసుకుపోయింది. ఇక ఫార్వర్డ్ బ్లాక్ వడ్డేపల్లి మున్సిపాలిటీని స్వాధీనం చేసుకుంది. దాదాపు 14 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. దేవరకద్ర, అలంపూర్, దేవరకొండ, అలియాబాద్, కోహిర్, కేసముద్రం, ఆసిఫాబాద్, అమరచింత, గద్వాల, క్యాతనపల్లి, జనగామ, జిన్నారం, నర్సాపూర్, జమ్మికుంట, వేములవాడ, రాయికల్, జహీరాబాద్, బెల్లంపల్లిలో హంగు వచ్చింది. ఇక్కడ ఎక్స్ అఫీషియోతో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకునే ఛాన్స్ ఉంది. ఇటు కార్పొరేషన్లలోనూ కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీని సాధించింది. 7 కార్పొరేషన్లలో మిత్రపక్షాలతో కలిసి కాంగ్రెస్ 5 కార్పొరేషన్లలో గెలిచింది. కొత్తగూడెంలో కాంగ్రెస్ సిపిఐకు చెరో 22 డివిజన్లు వచ్చాయి. అయితే సిపిఐకి మేయర్ ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. నిజామాబాద్, కరీంనగర్లో మాత్రం బీజేపీ గెలిచింది. కార్పొరేషన్లలో కారు బోల్తా కొట్టింది. ఫలితాలు తేలడంతో ఈ నెల 16న మేయర్, చైర్మన్ ఎన్నిక జరగనుంది. హంగు వచ్చిన స్థానాల్లో ఇండిపెండెంట్లతో పాటు ఎక్స్ అఫీషియో ఓట్లతో కలిసి మేయర్, చైర్మన్లను గెలిచేందుకు 3 పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.